ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని మంచి విషయాలు మనం అందరూ కలిసి నేర్చుకుందాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో యేసు ప్రభువుకి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పాత్ర ఉంది. యేసుక్రీస్తు అనే ఆయనను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఏం చేశారు అన్న విషయం మనకు అర్థమైతే మనం ఆయనను మర్చిపోలేం. కొంతమంది మనకి హెల్ప్ చేశారనుకోండి, కొంతమంది మనకి ఆపదల్లో ఆదుకున్నారనుకోండి, వాళ్ళని మనం మర్చిపోలేం. మరీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని ఆదుకుంటే మన జీవితంలో ఎవరిని మర్చిపోయినా వాళ్ళని మనం మర్చిపోలేం. అలాగే ఈ భూప్రపంచంలో ఆదాము నుండి పుట్టినటువంటి వారిలో యేసుక్రీస్తు వారు వరకు పుట్టినటువంటి వాళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఇదంతా కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఎలాంటి వారు, పరదేశకు వెళ్ళిన వారు ఎలాంటి వారు. పరదేశకు వెళ్ళిపోయారు, హెబేలు వెళ్ళిపోయాడు, జకరియా వెళ్ళిపోయాడు, నీతిమంతులు ఎందరో వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి బైబిల్ అంటుంది, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఈ పరదేశకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళో తెలుసా, వాళ్ళు ఏం అంటున్నారో తెలుసా అని వాళ్ళ మనసును కూడా, చచ్చిన వారి మనసును దేవుడు చెప్తున్నాడు. బ్రతుకున్నోడు మనస్సు పక్కన పెట్టండి. ఇప్పుడు బ్రతుకున్నోడు మనస్సు ఎలాగా మాకు తెలియదు, మీరు చచ్చినంత వరకు. ఎందుకంటే మీ పూర్తి రిపోర్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అంతేనా? మమ్మల్ని ఎంత తిట్టుకుంటున్నారో లోపల, అది మాకు బయటికి ఈ స్పీకర్లో ఉండి వస్తే బాగున్ను, అలా రాదు. కానీ ఈ చనిపోయినటువంటి వాళ్ళందరి గురించి కొంత మనం విందాం. ముందు మీరు విన్నట్టుగానే మీకు తెలిసినట్టుగానే ఉంటుంది. ఫార్మాలిటీగా నేను ఇది చెప్పాలి, అది లేకపోతే నేను చెప్పబోయే దానిని మీరు అర్థం చేసుకోలేరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఇది. నీతిమంతుడైన హేబేలు రక్తము నుండి నేను స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు, ముందు చచ్చిపోయాడు కనుక హేబేలు నుండి ఆయన స్టార్ట్ చేశాడు. అదే ఆదామే చచ్చిపోతే నీతిమంతుడైన ఆదాము మొదలుకొని అని చెప్పబడే. కానీ బైబిల్లో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము తర్వాత ఏముంది వరకు. ఇది మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకుంటేనే తర్వాత మళ్ళీ దీని కంటిన్యూషన్ ఇస్తాను. జకర్యా రక్తము వరకు అంటే నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన యేసుప్రభు వారు అంటున్నారు. అంటే యేసుప్రభుకి ముందున్నటువంటి వారు,
ఇది యేసు ప్రభుకి ముందున్న వాళ్ళు, యేసు తర్వాత వాళ్ళ గురించి కాదు ఇది. అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ యేసు ప్రభువు పుట్టిన తరువాత ఆయన బోధించడం ఆరంభించి, ఆయన ఆరంభానికి ముందు ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. హేబేలు మొదలుకొని ఇంతవరకు మీరు ఎవరెవరైతే నీతిమంతులను చంపారో, నాకు ముందు యేసుకు ముందు మీరు చంపినటువంటి నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వస్తుంది, మీ మీదకు వస్తుంది. అదేనా చెప్పారు యేసుప్రభు వారు? అంతే కదా. హేబేలు మొదలుకొని మీరు చంపిన జకర్యా రక్తము వరక అని, ఆ తర్వాత ఆపమ్మా, ఆ తర్వాత చదవమని కాదు, మిమ్మల్ని అడుగుతున్నాను. జకర్యా రక్తము వరకు వచ్చింది కదా, ఆ తర్వాత రాదు. జాగ్రత్త వినాలి. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన. 12:30 1 గంట అయిపోతే ఎంతవరకు కదా మరి డ్యూటీ, ఎంతవరకు? అంతవరకే. ఆ తర్వాత ఇంకా లేదు. ఇక్కడ చెప్తున్నాడు, హేబేలు మొదలుకొని జకర్యా రక్తము వరకు. యేసుప్రభు వారు అంటున్నారు, సబ్జెక్ట్ ఆయన చెప్తున్నాడు. సేమ్ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు, మీకు అర్థం అవ్వాలి. హేబేలు నుండి జకర్యా రక్తము వరకు నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది. అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారి మీదకు వస్తుంది. ఏం వస్తుంది అంటే, హేబేలు చనిపోయాడు, జకర్యా చనిపోయాడు, ఆ మధ్యలో మీరు చంపినటువంటి నీతిమంతులు అందరూ చనిపోయారు. ఈ చచ్చిపోయినటువంటి వీళ్ళందరూ ఏమంటుంటారంటే, ఇగో మమ్మల్ని చంపారు వాళ్ళు, వాళ్ళకు ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి. హేబేలు మొదలుకొని, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని ఈ పాట పాడతారట. ఏ పాట ఇది? వేలం పాట వేరు, మన పాటలు వేరు, వీళ్ళ పాట. వీళ్ళ పాటలు కూడా ఎంతవరకు వర్తిస్తాయి అంటే, వీళ్ళ రక్తము ఎంతవరకు వస్తుందంటే అందరి మీదకి రాదు, మన మీదకి రాదు, జాన్సన్ విక్టర్ మీదకి రాదు, తెలుసా? అదే 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 మీరు పట్టుకోవాలా. ఎవరి వరకు వస్తుందట? జకర్యా రక్తం వరకు మీ మీదకి, మీ మీదకి. ఈ తరము వారు అంటే ఈ మొదటి శతాబ్దం వరకు నేను ఉన్నంత వరకు మీ తాలూకోళ్ళు చాలా మందిని చంపారు కదా, కనుక ఈ తరము వారి మీదకు వస్తుంది. ఆ తర్వాత తరాలు ఉన్నాయి. ఆ తర్వాత మరి ఇది మనం చివరి తరము ఏ తరమో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ తరం వరకు వచ్చాం. ఈ రక్తము ఎంతవరకు వస్తుందంటే, జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది. జకర్యా రక్తము వరకే ఎందుకు వస్తుంది? మీరు చంపినటువంటి నీతిమంతుల రక్తాలు ఉన్నాయి చూశారు, ఈ రక్తాలన్నీ జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది. ఎందుకంటే ఈ జకర్యాని చంపిన తరువాత లాస్ట్లో మీరు ఒక అతన్ని చంపుతారు, ఆయనే యేసుక్రీస్తు. ఈ చంపినటువంటివి హేబేలు మొదలుకొని చంపబడినటువంటి వాళ్ళు నీతిమంతుల రక్తం అంతా మీ మీదకు వస్తుంది. వీళ్ళ రక్తము వరకు వస్తుంది, జకర్యా వరకే వస్తుంది. కానీ ఆ తర్వాత అంటే నా తర్వాత ఇక
నీతిమంతుల రక్తము ఇక మీ మీదకి రాదు నా తర్వాత. ఎందుకంటే నాకు ముందు ఉన్నటువంటి వీళ్ళందరూ దేవుని కొరకు హతసాక్షులయ్యారు, దేవుని నమ్మి చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఎంతోమంది రకరకాలుగా మీరు చంపినటువంటి నీతిమంతులు ఉన్నారు. ఈ రక్తం అంతా కూడా మీ మీదకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు నా తండ్రికి కంప్లైంట్ ఇస్తున్నారు. మొర పెడుతున్నాడు ఏబేలు. అప్పుడు వెంటనే దేవుడు వచ్చాడు, నువ్వు చేసినది ఏమిటి? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది అని ఆయన మాట్లాడాడు. ఆయన అంటే ఆ హేబేలు మొదలుకొని నీతిమంతుల రక్తం అంతా మనుష్యులను, వాళ్ళను ఎవరైతే హింసించారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో అలాంటి వారిని, మమ్మల్ని చంపినటువంటి వారిని ప్రతిదండన చేయు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసు వచ్చినంత కాలము వీళ్ళు అడుగుతున్నారు. చంపబడినటువంటి వారు, చచ్చినటువంటి వారు అడుగుతారు. కానీ వీళ్ళందరూ మమ్మల్ని చంపినటువంటి వారిని ప్రతిదండన చేయు అని వాళ్ళు అడుగుతుంటే ఈ మధ్యలో యేసు ప్రభు వారు ఎంటర్ అయిపోయారండి. ఎంటర్ అయిపోయి, ఇది యేసుక్రీస్తు సామ్రాజ్యము గనుక, యేసుక్రీస్తు వారు ప్రవేశించారు గనుక నాకు ముందటి వరకు నీతిమంతుల రక్తము మీ మీదకు వస్తుంది, నా తర్వాత మీరు చంపుతారు. చూశారు నీతిమంతులు, ఈ నీతిమంతుల రక్తము మీ మీదకు రాదు. ఎందుకంటే నా నుండి ఈ యావత్తు ప్రపంచానికి మీరు ఎవరినైతే చంపమని అంటున్నారో, ఆ చంపమని మీరు ఎవరి గుర్చైతే చెబుతున్నారో ఆ వ్యక్తి యేసు ప్రభువునైనటువంటి నన్ను గాని నమ్మాడు అనుకో, మీరు ఎన్ని కేకలేసినా పరదేశంలో అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేయాలా. నిన్నే చంపమని అన్నారు, పోనీ ఎందుకు నన్నే చంపమని అంటున్నారు నీతిమంతులు. ఈలోపు నేను యేసు ప్రభువుని నమ్మాను. అప్పుడు ఇక కుదరదు. మీరు చెబితే కుదరదు. ఎందుకంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు చంపమన్నా ఎవరైతే అనీతిమంతులు ఉన్నారో వాళ్ళను క్షమించే అధికారం దేవుడు నాకిచ్చాడు. ఎవరికి ఉంది? యేసుప్రభుకి. ఆయన ఏమంటున్నాడు? ఆయన మత్తయి సువార్త 28:18, అయితే యేసు వాడి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఏంటి అర్థం? ఏంటి? ఏ అధికారం? దేనికి? అధికారం ఇచ్చాడని జనం మీద నేను అధికారిగా ఎలాగా రుబాబు చెయ్యాలని కాదట. ఇంతవరకు ప్రపంచం అంటున్న విషయం ఏంటి తెలుసా? నాకు అధికారం ఇచ్చాడు కనుక ఇంకా అంతే, నేను అధికారం నోరు మూసుకొని మీరు చెప్పినట్టు వినాలి. ఇది కాదండి. అసలు అధికారం అంటే ఎవడికీ తెలియదు. యేసుప్రభుని చూడండి, ఎందుకు అతనికి అధికారం ఇచ్చాడంటే భూమి మీద అధికారం ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయమని అడుగుతున్నారు. నీకు నేను అధికారం ఇచ్చాను ఎందుకంటే మరి నువ్వు పాపులను క్షమించుటకే కదా వచ్చావు. నీతిమంతులు పిలవ రాలేదు. యేసుప్రభు వారు అంటున్నారు, నీతిమంతుని పిలవ రాలేదు నేను వచ్చింది ఇగో ఇలాంటి వాళ్ళ కోసం. నన్ను చంపిన వాళ్ళను కూడా, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపము చేసిన వానికి కూడా పాప క్షమాపణ కలదు.
ఎవరికండి పాపక్షమాపణ? తీయండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేటటువంటి వాడికి, విరోధముగా మాట్లాడినటువంటి వాడికట పాప క్షమాపణ నేనిస్తాను. నమ్మితే నేను క్షమాపణ ఇస్తాను. మిమ్మల్ని ఎవరైతే చంపారో ఈ చంపినటువంటి వారు నేను పుట్టిన తరువాత ఒకవేళ నన్ను స్వీకరించితే ఈ వీళ్ళకి నేను క్షమాపణ ఇస్తాను. క్షమాపణ ఇస్తానన్న యేసుప్రభు వారు గొప్పవారా, ఒడ్డు దాటిన తర్వాత కూడా ప్రాణాలు తీయమంటున్న పరదేశంలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళ అన్నది నాకు ఇప్పుడు చెప్పాలి మీరు. ఈ సంవత్సరం ఇలాంటి పాటే రాశాను. పరదేశికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ప్రాణాలు ఎందుకు అడుగుతున్నారు? హాయిగా వెళ్ళిపోయారు కదా. నాకైతే అనుకుంటాను, పరదేశంలో పరలోకంలో చివరి మెట్టిచ్చినా చాలు, ఎక్కేనా లేదా, అంతే కదండి. వెళ్ళడం కష్టం, మనం వెళ్ళిపోయామంటే అర్థం ఏంటండి? చాలు కదండి. మన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగుంటుందండి, పరదేశికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందండి? అమ్మయ్య దేవుడి దేవాల బాబు, నేను వచ్చాను రా బాబు, ఇంకెవరు గొడవ నాకెందుకురా, వీళ్ళు ఎలాంటి చూడండి. నాథా స్వచ్ఛస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము అని అంటుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, ఇగో ఎంతమంది నీతిమంతుల రక్తము ఎంతవరకు వస్తుందో తెలుసా? హేబేలు రక్తము మొదలుకొని బరకయ్య కుమారుడకు జకర్యా రక్తము వరకే ఈ కంప్లైంట్స్ వర్క్ చేస్తాయి. ఇంతవరకే మీరు శిక్షించమని అడగాల. ఇక నేను వచ్చిన తర్వాత అధికారం నాది. అది బైబిల్ కాల్చినోడైనా నేను క్షమిస్తాను. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడా అన్నోడిని కూడా నమ్మితే నేను క్షమిస్తాను. కనుక ఇక నీతిమంతుల రక్తము ఎంతవరకు వస్తుందో యేసుక్రీస్తు వారు చెప్పేశారు ముందుగానే, జకర్యా రక్తము వరకు మీరు చంపిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది. కానీ ఆ తర్వాత నేనొచ్చింది పాపులను రక్షించటానికి, నేనొచ్చింది క్షమించడానికి. మీరెవరు మంచివాళ్ళ? నేను మంచివాడినా? అంతేనా? యేసు ప్రభువునైనా నా తర్వాత నన్ను నమ్ముకొని నా సేవ చేసేవారు పుడతారు. ఆ పుట్టినటువంటి వారిలో ఒకవేళ మీరు చంపారనుకోండి, ఎవరినైనా స్టెఫెన్నే చంపారనుకోండి, మీకు అర్థమైపోద్ది, సబ్జెక్ట్ లీక్ అవుతుంది. ఏమనాలి? స్టెఫెను అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52, మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వానిని చంపారు. అయితే స్టెఫెను అంటున్నాడు 60వ వచనమా, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు. చచ్చిపోతూ ఎన్నో దెబ్బలు, రాళ్ల దెబ్బలు తగిలి గాయపరచబడినటువంటి మన స్టెఫెను అంటున్నాడు, ఈ పాపము వారి మీద మోపవద్దు. యేసు తర్వాత ఎవరు చంపబడినా వాళ్ళ పాపాలు మోపకూడదు. చూడండి ఎక్కడ నుండి ఎంతవరకు ఉందో. ఏమిటి స్టెఫెను ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? స్టెఫెను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతనికి బోధ చెప్పింది ఎవరో నాకు చెప్పాలా? అపోస్తలులు. కరెక్ట్. స్టెఫెనుకి ఏమర్థమైంది? హింసించే వారి కొరకు కంప్లైంట్లు ఇవ్వకూడదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా ఈడు ఎరగొట్టేస్తున్నాడు, ఈడిని ఎరగొట్టియనా?
చాలామంది తెలియదు. హింసించుతున్న వారి గురించి ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? ప్రభువా వీళ్ళందరూ శుభ్రం చెతగొట్టి ప్రభువా ఎలాగైనా నువ్వు ఏదైనా ఏది చేస్తావో తెలియదు ప్రభువా, అది కాదు. ఏం చేయాలి? హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నా నిమిత్తము నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి నా నిమిత్తం పాత నిబంధన చెప్పకండి, కొత్త నిబంధన నా తర్వాత బ్యాచ్ ఇది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించాలే తప్ప మళ్ళీ మీరు చెప్పకూడదు. కంప్లైంట్ ఇవ్వడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే అధికారం నాది. మీరు ఏ ప్రార్థన చేసినా ఎవరి దగ్గరికి వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న దగ్గరికి వెళ్ళే లోపు నా దగ్గరకు రాగానే నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ఈయన్ని ఎరగొట్టండి, ఆడిని చంపేయండి, ఈడు నన్ను ఇలా చేశాడు. బైబిల్ ఎలాగుంది చూసారా? ఏంటి విచిత్రం ఏంటంటే నాకు టోటల్గా అర్థమైంది, ఎవడేమన్నా మన నోరు మూసుకుని ఉండి క్షమించడమే. గొడవ లేదండి, గొడవ లేదు. ఇక గొడవ లేదు. ఎందుకంటే యేసుప్రభు అనుభవించినంత టార్చరు ఎవరండి అనుభవించారు? అంతకంటే ఎవరు చెప్పండి? యేసుప్రభు కంటే ఎక్కువ చెప్పండి ఎవరైనా. పేతురు గారు రివర్స్ సిలువేయబడ్డారు అంటారు, ఎక్కడుందో వాక్యం చూపించు. పౌలు గారిని చంపారంటారు, ఎక్కడుందో వాక్యం చూపించు. యోహాను గారు పద్మాసు దీపంలో చంపారా, దీపంతో ఆగిపోయిందా? ఎంతవరకు అయ్యిందో అంతవరకే చదవండి, దాని తర్వాత కంక్లూషన్ మీరు ఇవ్వకండి. అంతే. నేను ఎంతవరకు ఉందో అంతవరకు ప్రసంగం చెప్తాను, దాని తర్వాత మరి వెళ్ళాం. ఎందుకంటే నాకు రాయలేదు. మీకు అర్థమైంది? మీకు నేను ఎంతవరకు అంటే నాన్న కథలు విన్నాను, ఎవడు ఏం చెప్పినా నేను విన్నాను, బైబిల్ చూసుకుంటాను. నాకు బైబిల్ మొత్తం చదివాను. నేను చదివాను, మీరు చెప్పగానే నాకు ఇదిలో ఉందని తెలుస్తుంది. మీరు అక్షరం తప్పు చదివినా ఈ అక్షరం అక్కడ ఉండదు అంటాను, ఎందుకంటే నాకు తెలుసు. కనుక ఇక్కడ లేనిది చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇది మీరు రాంగ్ చెప్పారు. మీరు పేతురుని రివర్స్ వేశారు, ఎక్కడుంది? లేదే. ఏమైందో తెలీదు. మధ్యలో ఏవో చిన్న కొట్టారు అన్నది ఉందో తప్ప ఏమైందో అనేది వదిలేండి. ఒకళ్ళు రాశాడు అనుకో, పౌలు గారు ఏముంది, నేను వెడలిపోవు కాలము సమీపించడంతో ముసలోడిని అయిపోయాను, నేను వెళ్ళిపోతాను, టైం అయిపోయింది అంటున్నాడు ఆయన. ఆయనేమో పద్మాసు దీపంలో ఉంచారు, మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో, ఎప్పుడు చనిపోయాడో, ఏమైపోయాడో మనకి తెలీదు. అలాగని ఎవరు? యాకోబుని ఖడ్గంతో చంపించారు, అంతేనా? ఖడ్గంతో దడేలు వేశారు. ఇది బాగుందా? 9 గంటలకు మేకేసి 10, 11, 12, 1 గంట, 2, 3 వరకు మీకు 2 మేకులేసి వేలాడితే ఎలాగుంటుందండి? సలుపు ముళ్ళు గుచ్చుకుంటేనే సలుపు, మేకులు దింపితే ఎలా ఉంటుంది? ఇంత టార్చరు యేసు ప్రభు అనుభవించినంత టార్చరు ఎవరండి అనుభవించారు? కురుపులతో యోబున్నాడు, ఏదో గోక్కుంటున్నాడు అంటే అసలు మరీ ఘోరం ఇది. ఇలా చేతులు పెట్టి ఇలా సాగదీసి మేకు తీసి ఒకసారి కొట్టే చిక్కని వెళ్ళిపోదు. అది దూలాల మీదకి వెళ్ళాలంటే దడేల్ అని కొట్టుంటే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? జుమ్ అంటుంది ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి నీ చిత్తమైతే. యేసుప్రభు వారు అన్నారు, అది కూడా చాలామంది తెలియదు. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించి ఇంకోటి ఏదైనా చిన్న కప్పు ఉందేమో చెప్పు అంటున్నాడు. అది అంతేనా? ఈ గిన్నె తొలగించంటే వేరేదివు అంటే ఇలాగ నన్ను సిలువ వేసి మేకులతో వేసి కాళ్ళకు మేకులు కొట్టి ఇలాగ కొరడాలతో కొట్టి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇదంతా నాకు వీడియో మొత్తం కనిపించేస్తుంది. ఉదయం ఏమో 9 గంటల నుండి తీసుకెళ్తారు, ఈ సిలువ మోసుకొని వెళ్ళాలి. నేను మోసుకొని వెళ్ళగలరా? బిందె నీళ్ళు మోసుకొని మెట్లెక్కంటేనే ముడుకులు నొప్పి, కాలు నొప్పి, ఎక్కించి నేను మోటార్ కొనండి అంటారు.
మరి ఎంత బాధ అండి ఆయన చాలా బాధపడిపోయాడు. ఆయన ఎంత కష్టపడింది దేనికంటే, నేను పాపులను క్షమిస్తాను, ఈ అధికారం నాకు ఇవ్వు తండ్రి, ఎందుకంటే నాకు అధికారం కానీ నువ్వు ఇవ్వకపోతే వీళ్ళు ఊరుకోరు. రాత్రులు పగలు నాదా సత్స్వరూపి పరిశుద్ర, ఆ తర్వాత ఇదే ప్రార్థన, ఆ తర్వాత ఇదే ప్రార్థన, ఆ తర్వాత ఇదే ప్రార్థన. కనుక టోటల్గా మనం వీళ్ళందరినీ క్షమించాలి. కనుక నాకు పవర్ కావాలి. చూడండి, అధికారం చేయడానికి కాదు ఈ పవర్. ఈరోజు సంఘములో ఒక క్రైస్తవునికి ఒక అధికారం వచ్చిందంటే సంఘములో ఉన్న అందరినీ ప్రేమతో క్షమిస్తూ నడిపించడం కోసం అది అధికారం ఇవ్వబడింది. అది దేనికి ఇచ్చాడు అధికారం? నువ్వు కూడా అదే పని చేస్తే ఏముంది? నువ్వు కూడా అదే చేస్తే ఎలా ఉంది? నో, నాకైతే అలా కనిపించలేదు. బైబిల్లో నాకు ఇది కనిపించింది. ఇందుకు అధికారం యేసుప్రభు వారు ఇచ్చారు అంటే, నాయన నీకు అధికారం ఇస్తున్నాను, ఇక నువ్వు భూమి మీద ఏం చేస్తావో ఇక నీ ఇష్టం. నీతిమంతుల రక్తము, జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది. ఆ తర్వాత స్టెఫెను రక్తము మీ మీదకి రాదు. ఎందుకంటే స్టెఫెను అంటున్నాడు ఏమని? క్షమించండి. ఆ తర్వాత క్షమించండి. మనల్ని ఎవరో ఏదో అంటారు, ముందు మనకు కోపం వస్తుంది. ఇది ఏంటంటే మానవ సహజం. కానీ ఫైనల్గా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని నిందించి, చెడ్డ మాటలల్లా అంటే మరి ఆ మాటలు చెప్పకూడదు. అలాంటప్పుడు ఏమనుకోవాలట? సంతోషించాలట. అమ్మయ్యా, యేసుప్రభు అన్నట్టుగా జరిగింది, అబ్బాబ్బా, అయితే నేను దేవుడు చెప్పినట్టుగా నేను ఉన్నాను అన్నమాట అని. విచిత్రం ఏంటంటే ఇంకా కోటింగ్ జరగలేదు, సంతోషించండి. నేను అదే ఆలోచిస్తాను, ఎవడు కొడతాడో ఎట్టుండో తెలియదు. మరి కొట్టచ్చు, కానీ వాళ్ళు మనల్ని కొట్టరు. ఎందుకంటే మన దగ్గర అంత పాముల వలె వివేకం ఉంది. అవతలవాడు అరెస్ట్ అవ్వాలి తప్ప మనల్ని వాడు అరెస్ట్ చేయకూడదు. ఇది బైబిల్ తెలియాలి, మీకు తెలియాలి, టెక్నిక్ తెలియాలి. ఇంకోటి ఏంటంటే, మొదటి శతాబ్దంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వాలు సూపరు. వాళ్ళేటండి, మీరు ప్రకటించకూడదు, మీరు చెప్పకూడదు. ఎక్కడైనా ప్రకటిస్తుంటే పట్టుకెళ్ళిపోయేవారట, చెరసాల్లో వేసేవాళ్ళట. కానీ ఈరోజు ఏముందండి ఏంటి ఇది? మనం హాయిగా చెప్పుకోవచ్చండి, చక్కగా మనం వాక్యం చెప్పచ్చు. అంత మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీతిమంతుల రక్తము ఎంతమందికి వస్తుంది, ఎంతవరకు వస్తుందంటే, హెబేలు మొదలుకొని బరకయ్య కుమారుడు జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది. ఆ తర్వాత యేసు రక్తము వచ్చిన తరువాత ఆ యేసును నమ్మిన వారి రక్తమంతా క్షమించమని అడుగుతుంది తప్ప. అంటే స్టెఫెను చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాడా లేదా? వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళి ఏళ్లతో పాటు కలిసిపోయి గుంపులో నాదా సత్స్వరూప అన్నాడు అనుకోండి. ఒరే బాబు, గొప్ప స్టెఫెనే రా బాబు, ఎక్కడ మాత్రం ఈడైలో కొట్టాడు, అక్కడికి వెళ్ళి మాత్రం ఎరగదీయమంటున్నాడు. మీరు తర్వాత అడుగుతారని నేను ముందుగానే మీకు ఆయింట్మెంట్ ఇస్తున్నాను. స్టెఫెన్ చచ్చిపోయాడు కదండి, మరి బతుకున్నప్పుడు ఏమంటున్నాడు? క్షమించండి అంటున్నాడు. మరి చనిపోయిన తర్వాత శిక్షించమంటాడా? నో. యేసుక్రీస్తును నమ్మిన తరువాత ఇక మనం ఏమైపోవాలంటే ఎవరినైనా క్షమించమని అనాలన్నమాట. అది స్టెఫెను నేర్పించిన బ్రహ్మాండమైన పాఠం. హేబేలు మొదలుకొని జకర్యా వరకు, ప్రభువా యేసుప్రభు వస్తే ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావు? ఇది లేదు. ఎందాక తీర్పు తీర్చక. చూసారు ఏమంటున్నారు వాళ్ళు? ఇదంతా బైబిల్లో దేవుడు రాశాడండి. అసలు బైబిల్ చదవడం, బైబిల్ పరిశీలించడం అంటే ఎంత కష్టం తెలుసా? ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి తప్ప ఎవరికి రాదండి, రాదు. ఇతన్ని క్రూరంగా చంపిన
చనిపోయి తిరిగి లేచిన యేసుప్రభు వారు అంటున్నారు, నేను క్షమిస్తాను, నేను పగ పెట్టుకోను అంటున్నాడు ఆయన. ఏమి యేసుప్రభు అని ఇప్పుడు చెప్పండి. యేసుప్రభు టాపా, ఆదాము టాపా, హేబేలు టాపా, యేసుప్రభు టాపా, దావీదు టాపా, యేసుప్రభు టాపా, అబ్రహాము టాపా, యేసుప్రభు టాపా? అసలు ఎవరండి యేసుప్రభు అంటే? ఏంటి మీకు అర్థమయ్యిందో అర్థం అనేది కానండి, ఏమండి టాప్ అండి. ఈ భూప్రపంచంలో ఇంత క్షమించినటువంటి వ్యక్తిని మీరు చూపించండి, ఒక్కడిని చూపించండి. ఈరోజు మిమ్మల్ని క్షమించడం లేదా? మేము క్షమించడం లేదా? అందుకే అతను ఎందరినీ క్షమిస్తూనే ఉన్నాడండి. అతను క్షమిస్తూ 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 క్షమిస్తూనే ఉన్నాడండి ఈ రోజుకి, ఆనాటి నుండి ఈనాటి వరకు. ఎందుకంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. నాకు అధికారం ఇచ్చింది ఎందుకో తెలుసా? మీరు ప్రార్థన చేస్తే వాళ్ళని చంపమని కాదు. నేను తిరిగి లేచాను గనక ఎవరైనా ఒకవేళ మీరు ప్రాణాలు అడిగిన వాడు ఒకవేళ నన్ను నమ్ముకుంటాను అనుకున్నా అతనికి నేను క్షమాపణ ఇస్తాను. కనుక అవతల వ్యక్తులు ప్రాణాలు అడుగుతున్నా ఒకవేళ యేసు ప్రభు అనే ఆయన ఏమవుతున్నాడు? అడ్డుపడుతున్నాడు. అడ్డు మీ పట్ల అంతే. మనల్ని క్షమిస్తున్నాడండి. మనం ఎందుకు అప్పుడప్పుడు అనుకోండి, ఏంటి ఇలా మనం ఇలా తప్పు చేసినా, ఏంటి ఇలాగ ఎందుకు మిస్ అయిపోయాం, ఎలాగ మనం ఎస్కేప్ అయిపోయాం, ఎలాగ ఇలా తప్పించబడిపోయాం, అసలు ఏంటి అద్భుతం అని మనకు అనిపిస్తుంటుంది. ఏమనిపించిందండి? ఒకటే, ఈయన యేసు ప్రభు యావత్తు ప్రపంచమంతా ఒకవైపు, యేసు ప్రభు ఒక్కడే ఒకవైపు. ఎవరైనా శిక్షించమంటారు. మనం క్రైస్తవులు కాకముందు ఎంతోమందిని దేవా ఈయన్ని లేపోయాను అనొచ్చు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆగాం. కానీ మనసులో మనకు ఉంటుంది ఒక వెనకతల తెలియని ఒక సంతకం ఉంటుంది. కానీ యేసుప్రభు ఏంటండి, ఇంకా ఎంత మంచివాడండి. జరుగుతున్నటువంటి వాటిని అన్నిటినీ ఆపాలనుకున్నాడు. ఇక మడ్రలు జరగకూడదు, ఇక ప్రాణాలు ఎవరిది పోకూడదు. పోతే ఎప్పటి నుండి ప్రభు నందు మృతి నొందాలి. అంతేనా? ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న వారికి ఏం లేదటండి? ఏ శిక్షా విధి లేదట. నిజంగా ఎంత గ్రేట్ అండి, ఎంత మంచి యేసుప్రభు. నువ్వు అతని దగ్గరికి వచ్చావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అలాంటి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంత క్షమించేవాడా అని తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆరాధన అనగానే రావాలి, సభలంటే రావాలి. ఎందుకంటే నిన్నెంత క్షమిస్తున్నందుకు రావా? చెప్పు. ఆ తర్వాత నువ్వు చచ్చిన తర్వాత పిలక పట్టుకుంటాడు. అర్థమైందా? బ్రతికున్నప్పుడే యేసు పాపులను క్షమిస్తాడు. ఇక చచ్చిన తరువాత నా తండ్రి డేట్ ఇచ్చేశాడు అనుకో, ఈరోజే బయలుదేరిపోవాలని, ఇక మీకు క్షమాపణ లేదు. ఎందుకంటే శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, తనకు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. విజ్ఞాపనం మాట. నీకు ప్రార్థన చేయడం సరిగా రాదు. యేసుప్రభు వారు అంటున్నారట, తండ్రితో అంటున్నాడట, ఏడు చేస్తున్నాడు. అంతేనా? ఏమంటాడట? మన కొరకు ఏంటి చచ్చిపోయి అసలే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, బాబు రే బాబు భూమి మీదకి వచ్చాను బాబు, మీకు నమస్కారం రా బాబు అని అనుకొని, దేవా ఎలాగోలాగా నేను ఒడ్డు దాటిపోయాను అనుకొని యేసుప్రభు వారు ఏమన్నా కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉండాలి. కానీ అలాంటి ఆయన అంటున్నాడు, మళ్ళీ పక్కకి వెళ్ళి
మన కొరకు విజ్ఞాపనము. మీరు ఉదయం ప్రార్థన చేశారా? మధ్యాహ్నం చేశారా? పోనీ రాత్రి చేశారా? అసలు ఎప్పుడైనా చేసి తనలో ఒప్పుకండి, మీరు అది చేయలేదు. అది చేసేసిన వాళ్ళలాగా ఒకసారి చేస్తారు, నెలకు ఒకసారి గుర్తొస్తే, లేదా వారానికి ఒకసారి. రోజు చేసేసిన రకాల పోనీ చేసినప్పుడు నేను ఏమడుగుతాము? ఆ తినగా ఉండదు అది. అంతేనా? డ్యూటీకి వెళ్తున్నాను, నన్ను కాపాడుకో. పరంజీ ఎక్కుతున్నాను, నన్ను కాపాడుకో. సున్నమేస్తున్నాను, నన్ను కాపాడుకో. అదేనా? డ్రైవింగ్ చేస్తున్నాను, కాపాడుకో. ఇదేనా గొప్ప 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 ప్రార్థనే? ఇవి మాత్రం చెప్తున్నావు, కానీ నువ్వు వేసే వేషాలు ఉన్నాయి చూశారు, అవి చెప్పడం లేదు. ప్రభువా నేను ఎదవేషం వేసాను ఎలాగోలాగా, కానీ దేవా నన్ను క్షమించండి అని నేను ఏమని అంటున్నారా? అది మాత్రం అడగ. అది దేవుడికి కూడా చెప్పరు, లాయర్కి చెప్పరు, డాక్టర్కి చెప్పరు. ఎందుకంటే భూమి మీద ఇలా ముగ్గురికి చెప్పాలా, అయితే డాక్టర్కి చెప్పాలా, లేకపోతే లాయర్కి చెప్పాలా, బాబు నేనే మర్డర్ చేశానని. అప్పుడు ఆయన చెప్తారు, పోనీ చేసావు కదా, ఎత్తుండేది నిన్ను ఏ సెక్షన్లో నేను తప్పించాలో చూసుకుంటాను అంటాడు. నిజం చెప్పాలి. కానీ యేసుప్రభు వారు మన అక్కడికెళ్ళి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అన్న సేమ్ డైలాగు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, నాకు పవర్ ఇచ్చావు కదా, కోపం పడితే ఎలా, శిక్షించేస్తాను అంటే ఎలా, నీతిమంతులు రెచ్చగొట్టేస్తే వెంటనే వాళ్ళు ప్రాణం తీసేద్దాం అని అడిగితే ఎలా? ఏం యేసుప్రభు అండి. ఇంత మంచి యేసుప్రభువుని మీరు నమ్ముకున్నారు అంటే, ఇంతకంటే మంచోడిని ఒక్కడిని చూపించండి మనుషుల్లో. కనుక ఆయన గురించి పనిచేయండి. ఆయన మాటలు చెప్తారనగానే రండి, ఆయన పని ఉందని అనగానే ఎగ్గొట్టకండి, ఆ పని చేయండి, ఆయన్ని సంతోషపెట్టండి. ఆయన రాబట్టేనండి మనం బాగున్నాం. ఆయన ఉండబట్టే. వచ్చిన కరోనా కంటిన్యూ అయిపోతే ఏమైపోదురు? కానీ ఎందుకు మళ్ళీ అది పోయిందో తెలుసా? ఎవ్వడి వలన కాదండి, అది యేసు ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద అధికారం ఎవరికి ఉంది? కనుక ఈ కరోనా తగ్గాల, ఉండాల, పెరగాల, జరగాల ఎవరికి ఉంది? అంత మంచి అన్నయ్య దగ్గరికి వచ్చామండి, అంత మంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. మరి మీ సంగతి ఏంటి? మనుషులు క్రీస్తును నమ్మి క్షమించమంటున్న క్రైస్తవులు. కనుక మనం ఏం చేయాలి? నీ సహోదరుడు నీ ఎడల ఎన్నిసార్లు పొరపాటు చేస్తాడు? ఒకసారి కాదట. ఇదే తప్పు చేస్తే ఎలాగే బాబు గడిగడికి అంటే, ఇంకా లెక్కట్టుకో, ఇది 3 అయితే 70 ఉన్నాయి. అంతేనండి. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మన ఎలా పొరపాటు చేస్తే పాపం మనం కోపం పడిపోతాం. కానీ నిన్ను అంటున్నాడు, క్షమించి వదిలే. నిన్ను క్షమించలేదా చెప్పు. నీకైతే ఒక న్యాయం, వాడికైతే ఒక న్యాయమా? కాదండి. ఇదంతా క్షమాపణతో, ప్రేమతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే మీకు తెలీదు, మీకు ఇవన్నీ తెలీదు, మాకు తెలుసు. ఎందుకంటే డాక్టర్లం కదా, ప్రొఫెసర్స్ కదా, అదేనా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుప్రభు వలన మనం అందరం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ గుడి మానొద్దు, ప్రార్థన మానొద్దు, సేవ మానొద్దు, సభలు మానొద్దు, వాక్యం మానొద్దు, ఇవ్వడం మానొద్దు. ఏమి చెయ్యవలసి ఉందో చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలు ఏం చెయ్యాలో, మాకంటే ముందు బ్రతికిన వారు ఏం చేశారో, మాకంటే ముందు మరణించిన వారు వెళ్ళిపోయి ఏం అంటున్నారో, మాకంటే ముందు మరణించి పాతాళానికి వెళ్ళినటువంటి వారు ఏం అడుగుతున్నారో
ఇవన్నీ మేము విన్నాము, ఇవన్నీ మీరు చెప్పారు. జరుగుతున్నది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని మీరు మాకు తెలియజేశారు. ఆ తెలిపిన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని బాగా మీ పిల్లలు చదువుకొనగేటట్లు, అర్థం చేసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.